తెలంగాణ ప్రభుత్వం భూములను అమ్మడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇప్పటికే కేపీహెచ్బీలో 5,000 కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మిన ప్రభుత్వం ఈ నెల 25న మరో 7 ఎకరాల 33 గుంటల భూమిని విక్రయానికి ప్లాన్ చేసిందన్నారు. ఇప్పటికైనా భూముల విక్రయం ఆపాలని కృష్ణారావు ప్రభుత్వాన్ని కోరారు. హౌసింగ్ బోర్డులోని విఘ్నేశ్వర ఆలయానికి ఆనుకొని పక్కనే ఉన్న హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఆయన పరిశీలించారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. రేపు 25వ తారీఖు 7 ఎకరాల 33 గుంటల ల్యాండ్ రేపు 25వ తారీఖు మళ్ళా అమ్ముకొని వాళ్ళ ప్రభుత్వ గల్లను నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మా కుక్కట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మా హౌసింగ్ బోర్డు ప్రజల సొత్తే కావాలన్నా మీ కాంగ్రెస్ పార్టీ వస్తే మీ కాంగ్రెస్ పార్టీ కనీసం కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీకి ఒక పైసా పని చేయలే. దుర్మార్గమైన స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. పొద్దుగల లేస్తే పంచాలు పెట్టి కేసీఆర్ తిట్టుకుంటా, కేటీఆర్ తిట్టుకుంటా, టీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటా, ఇదొక్కటే తప్ప మీరు చేసింది ఏమి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలో వరల్డ్లోనే అతిపెద్ద కాలనీ కేపీహెచ్బీ కాలనీ. మా కేపీహెచ్బీ కాలనీ ప్రజల పుట్టగొట్టొద్దు, మా ప్రజలకు అన్యాయం చేయొద్దు. మీరు చేసింది చేయకున్నా సరే కానీ మా ల్యాండ్ను మాకే ఉంచాలి, మా ప్రజలకి చెందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఈ రకంగానే చేస్తే ఖచ్చితంగా ప్రజలకు రుణపడని చెప్తారు. మీరు తెలివిగా పెద్ద గొప్పలు అనుకుంటున్నారు. 30 గజాలు, 20 గజాలు, 18 గజాలు అమ్మిన చరిత్ర ఎక్కడన్నా ఉందా? దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ 18 గజాలు అమ్ముతారా ఎక్కడన్నా? ఆ ఇంటి ముందు ఉంటే 18 గజాలు 180, 180, 190కి అమ్మి అడ్డమైన రేట్లు పెట్టి వాళ్ళని 150 కోట్ల రూపాయలు మనం అమ్ముకున్నారు.